ఢిల్లీలో తీర్పు, గల్లీలో సంబరాలు. కవితక్కల ఇంటి దగ్గర హోలీ పండుగ వచ్చిందా, ఏంటి ఈ సంబరాలు అనే విధంగా ఆనంద ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో కవిత గారికి ఎటువంటి తప్పు లేదని, ఆమె చేసిన దానిలో సాక్ష్యాధారాలు లేవని కోర్టు అయితే మరి వాటికి సంబంధించిన వాటైతే ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ సంబంధించి కూడా చాలా మంది కూడా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. పండుగ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుండే ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కవితక్క గారికి శుభాకాంక్షలు తెలపడం కావచ్చు, ఇక్కడ వాళ్ళంతా సెలబ్రేషన్. బ్రదర్, ఒక హోలీ పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఎక్కడ చూసినా గానీ కవితక్క అభిమానులే మొత్తం ఢిల్లీలో కూడా కనబడుతుంది. ఎట్లా అనిపిస్తా ఉంది? మేము 100% కూడా చెప్పినాం. గతంలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని దెబ్బతీయటం కోసం కవితక్క మీద నిందేసి ఢిల్లీ తీహార్ జైలుకి పంపించడం జరిగింది. ఇవాళ కడిగిన నిప్పులాగా ముత్యంలాగా కవితక్క బయటకు వచ్చింది. మేము 1000% చెప్తున్నాం. న్యాయ వ్యవస్థ మమ్మల్ని నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గానీ కీలకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కవితక్క రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శక్తులు కూడా గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎలా నీతిగా నిలబడ్డది. ఆమె నిజాయితీ ఆమెను కాపాడింది. కేసీఆర్ రక్తంగా, కేసీఆర్ వారసత్వంగా ఇలా 100% కూడా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టింది. కూడా కవిత గారు కూడా ఇందాక మాట్లాడినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అట్లా కార్యకర్తలు కూడా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతా ఉన్నారు. ఏం చెప్పాల్సింది? మేము అదే చెప్తున్నాం. 5 నెలల పాటు అకారణంగా తీహార్ జైల్లో ఉంచుతో కూడా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇలా కడిగిన ముత్యంలాగా వచ్చింది. మరి మేము అడుగుతున్నాం, కోర్టు కేసు లేదని చెప్పి తిడుతున్న సందర్భంలో బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు చేసి జైల్లో ఉంచినా గానీ కేవలం తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కావద్దనే నమ్మకంతో ఇలా కవితక్క ధైర్యంగా బయటకు వచ్చింది. కవితక్కని కాపాడుకుంటాం, ఆ నమ్మకాన్ని నిలబెడతాం. తెలంగాణ ప్రజలు ఏదైతే అసమానత లేని సమాజం కోరుకుంటారో అది కేవలం జాగృతి అనే సంస్థ ద్వారా సాధించబోతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా అధికారంలోకి రాబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినప్పుడు బీఆర్ఎస్ వీడిన కవిత శూన్యం అని అన్నారు. ఎట్లా చూస్తుంది? మేము అదే చూపించబోతున్నాం. మేము శూన్యమో అనంతమో మీకు ఈ రోజు కనపడబోతుంది. అయ్యాల ఎక్కడ ఉంటే పార్లమెంటులో ఉండి దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా మారుమోగిన పేరు కవితక్కది. ఆమె ఎక్కడ తమకు అడ్డమవుతుందో అని చెప్పి కొన్ని శక్తులు కుట్రలు చేసి కవితక్కని జైలుకు పంపడంలో కీలకంగా పాత్ర పోషించడం. ఇవాళ మేము అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, కవితక్క గ్రాఫ్ పెరిగిపోతుంది. మరింత బలంగా బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా కవితక్క నాయకత్వం నడవబోతుందని కూడా చెప్పబోతున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తాము? ఇది ఒక చరిత్రలో ఒక మహిళకి జరిగిన ద్రోహము, అన్యాయము, అణచివేత, వాటికి అన్నిటికీ కూడా ఒక విముక్తిలాగా ఈ రోజు ఏదైతే జ్యుడిషియరీ నుండి వచ్చిన తీర్పు ఉన్నదో మేమందరం కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలము, నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మాకు ఇది ఎప్పుడో నమ్మకం ఉండింది. గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాము, కవితక్క గారు నిప్పు లాంటి మనిషి అని చెప్పి ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతుందని, 10 మంది మంచి కొరకు సమాజం కోసం పోరాడుతుందని. అటువంటి కవితక్క మీద తప్పుడు ఆరోపణలు, అబండాలు వేసి తనని అంచివేయడానికి, తన గొంతును కట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము అనేక సార్లు చెప్పినాము. ఈ రోజు కూడా మా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అదే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తూ ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజులలో కవితక్క గారు చేసే ప్రతి ఒక్క తీర్పు వెంబడి మా తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మా నాయకత్వం అందరూ కూడా నడుస్తుంది. మరి అదే విధంగా కవితక్క గారు బీసీ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు, మహిళలకు ముందుకు నడిపిస్తున్నారు, ఉద్యోగ ఆర్టీసీ కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు, అదే విధంగా విద్యార్థుల కోసం ముందుకు నడిపిస్తున్నారు. కవితక్క సమాజంలో జరిగే ప్రతి ఒక్క తప్పుడు అన్యాయాల కోసం ఈ రోజు కొట్లాడడానికి ముందుకు నడుస్తుంది. వారి వెనకాల ఈ రోజు సమాజం నడుస్తుంది. జనం బాట పేరు మీద కవితక్క గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ రోజు గొప్ప ఎత్తున స్పందన దొరికింది. అదే స్పందనతో, అదే స్ఫూర్తితో మేమందరం కూడా ఇక ముందు కూడా కొనసాగిస్తాం. రేపు రానున్న రోజులలో రెండు నెలలలో కూడా పొలిటికల్ పార్టీగా మేము ఎదుగుతున్న సందర్భం మాకు అందరికీ కూడా గర్వంగా ఉందని మేము తెలియజేస్తున్నాము. జై జాగృతి, జై కవిత. ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందనే విధంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి సాధించినటువంటి విజయం ఇది. తెలంగాణ ఇంతకు కక్షపూరితమైన బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణలను ఎదుర్కొని ప్రజాస్వామ్యంలో ఈ రోజు కవితక్క గారి విజయం ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి ఆనాడు కవితక్క గారిని జైలు వేయడం జరిగింది. దాదాపు
166 రోజులు ఆమె కవితక్క గారు జైల్లో ఉండి ఆమె బాధను ఎంత బాధపడ్డారని ఒకసారి పిల్లలను తల్లిని దూరం చేసిన ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. రాబోయే రోజుల్లో మంచి పరిణామం ఇది. ఈ రోజు తెలంగాణ జాగృతి సాధించినటువంటి మొదటి విజయం ఇది. రాబోయే రోజుల్లో ప్రజల లోపలికి వెళ్ళి మంచి స్థానాల్లో మేము పోటీ చేసి మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి కవితక్క గారు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఖాయమని మేము తెలియజేస్తున్నాం. ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈరోజు కొంతమంది దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా కవితక్క గారిని విమర్శనం చేసి బీజేపీతో కుమ్మక్కై ఈరోజు కవితక్క గారిని జైలు అయిపోయడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకు రాబోయే రోజుల్లో తగిన శాస్త్రం మేము తెలియజేస్తామని మాత్రం మీడియా ముఖం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కవితక్క మొదటి నుంచి అందరు నాయకులు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారు చెప్తున్నట్టుగానే కడిన ముత్యంలాగా వస్తుందని చెప్పి ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కుట్రలో భాగంగా ఈ రోజు వారి మీద కేసులు పడని చెప్పి మొదటి చెప్తా ఉన్నాం. కానీ ఆ రోజు మాట్లాడిన వారు ఈ రోజు కేసు పోయిన తర్వాత దీనివల్ల మేము ఓడిపోయిన చెప్పడం చాలా విచారకరం. ఒకవేళ అదే నిజమైతే నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారు, లిక్కర్ రాణిని పిలిచినప్పుడు మరి ఎందుకు వారిని సస్పెండ్ చేయలేదు? మీరు బీఆర్ఎస్ పార్టీగా ఈ కేసు తప్పు అని దాని వలన మీరు నమ్మినట్లయితే నిరంజన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. కేవలం రాజకీయం కోసమే ఆయన నిరంజన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ రోజు ప్రజలంతా కవితక్క వైపు నిలబడతా ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏడా ముందుకు పోతుందో కవితక్క వైపు ప్రజలంతా ఏడిపోతుందని చెప్పేసి ఈ రోజు మేము ఆ కేసు వలన మేము ప్రభుత్వాన్ని మిస్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా శుభ సంతోషం, సందర్భ సంతోషం. మాకు మొదటి నుంచి నమ్మకంగా ఉంది. కడిగిన అనుమతి వస్తుందని చెప్పి ప్రతి నాయకులు అదే విధంగా మనకు ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. మేము అనుకున్నట్టు కానీ జరిగింది. నిజంగా మళ్ళీ ఒక 2 నెలల్లో మేము పార్టీ అనౌన్స్ చేసే ముందే ఇట్లాంటి వార్త నిజంగా శుభసూచకం. మాకే కాదు, కవితక్క ఫ్యామిలీకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మంచి నాయకురాలను చూస్ చేసుకునే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రం మొత్తం హర్షిస్తా ఉంది, రాష్ట్రం మొత్తం కూడా అభినందిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకుంటే సొంత పార్టీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా స్పందించని పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తుంది? నేను ఒకటే అన్నాను, ఇప్పుడు ఎవరి స్పందన అవసరం లేదు. స్పందించాల్సిన సమయంలో ఎవరు స్పందించలేదు. ఈ రోజు స్పందించడం మాత్రం మేము ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు. ఈ రోజు మా దిశ క్లియర్ ఉంది, నిర్దేశం క్లియర్ ఉంది. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడడానికి మేము పార్టీగా ముందుకు పోదాం క్లియర్ ఉంది. కాబట్టి మేము ఎవరో అంటారు, ఎవరో సానుభూతి చూపిస్తామని చెప్పి అవసరం లేదు. ఇప్పుడు ప్రజలంతా మా వైపు ఉన్నారు. కవిత గారి పైన మరక కంటే బీఆర్ఎస్ పార్టీ పైన కూడా మరక పడింది. ఆ మరక కూడా ఇవాళ చెరిగింది. మరి వాళ్ళు కూడా ఎందుకు స్పందించారు? నేను ఏమంటా ఉన్నాను, ఒకవేళ ఆ మరకే నిజమైతే ఇన్ని రోజులు సస్పెన్షన్ చేసే కన్నా ముందు తెలవాలి కదా. ఇది మన పార్టీ మీద కోపంతో చేశారని చెప్పి వాళ్ళకి ఎందుకు తెలియలేదు? వారు ఎందుకు సస్పెండ్ చేసిర్రు? తర్వాత వారి మీద మాజీ మంత్రివర్యులు మాట్లాడినప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు స్పందిస్తారు అనేది సూటి ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ జాగృతి చాలా సంతోషంగా ఉంది. సంతోష సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నాయి ఈరోజు.